శ్రీరామదేవుని కథ. నాగంబట్టు కాశీ ప్రయాణం. అనగనగా పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు నాగంబట్టు. ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక కలరు. పుత్రిని పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళయ్యేసరికి నాగంబట్టు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినదట. భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా కొంత దూరము వెళ్ళేసరికి దారిలో సూతులు వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమైరి. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిరి. అయ్యా, నేను కాశీకి ధనం సంపాదించుకొనుటకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇత్తురా. కాశీకి వెళితే గంగా స్నానము దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనము దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ దర్శనం దొరుకుతుంది. మేము ఒక కథ చెబుతాము, వింటావా అని అడిగినారు. మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. పూర్వకాలము నా కోసల రాజ్యము కలదు. ఆ రాజ్యము పాలించే దశరథ మహారాజు కలడు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్ర ఇచ్చినారు. అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అను ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు. వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి. నవమాసములు నిండగానే చైత్రశుద్ధి నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భర్త శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులే బాలచంద్రుని వలె పెరుగుచుండిరి. కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులనిద్దరినీ యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజుని అడుగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల అనే విద్యలను నేర్పెను. రాముడు తాటకీని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్భభంగము చేసి కైకవరము చేత 14 ఏండ్ల అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురమునకేగి లంకాదహనము చేసి రావణాసురుణ్ణి వధించి విభీషణునకు పట్టం గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను. ఇది రామదేవుని కథగా చెప్పి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదము చేసి రామదేవునికి నైవేద్యము పెట్టవలెను. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదునకు, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్యా పిల్లలు తినవలెను. ఈ విధముగా 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయవలెను. నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తులతూగుదురు. అలాగను కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్దామనుకుని కొంచెం ధనము మూట కట్టుకుని కాశీ కావిడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెని పిలిచి, అబ్బాయి, అమ్మాయి, మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మర్నాడు కుమారుడు ఆయా వారమునకు వెళ్ళి వచ్చి, అమ్మా, రామదేవుని కథ చెబుతాను, విందువు గాని రామ్మా అని పిలిచాను. నాయన, వంటవేళ ప్రొద్దున్నే దాసి పాచి పనికి వచ్చే వేళ అయినది, ఇప్పుడు కథ వినను అనెను. మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను, విందువు గాని అమ్మా రా అనేసి అనెను. ఇప్పుడేమి కథ నాయన, పడకవేళ, నిద్రవేళ, ఇప్పుడు వినను అనెను. రామదేవునికి కోపము వచ్చి, ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనే వెళ్ళిపోగా బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెడలిపోయాను. పూర్వము నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెడలిపోవచ్చున్నదట. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మా, అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోవచుండగా అప్పుడు ఆమె కంచము అంచు పట్టుకొని లాగినదట. సగం అంచు వారికి, సగం అంచు పొరుగువారికి వెడలిపోయినదట. మరునాటి ఉదయమున ఆమె
వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలోనున్న కంచము అంచు మాదే అన్నదట. మీ కంచము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచము మాదే అన్నారట. అలా కాదు, మా ఇంట్లో కూడా కంచం అంచు ఉన్నది, పట్టుకుని వస్తానని రెండూ దగ్గర పెట్టి చూడగా రెండూ అతుక్కుపోయాను. మాది అని వారు పుచ్చుకున్నారట. సిగ్గుపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అని అడుగగా మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు, ఇప్పుడు రామదేవుని కథ చెబుతాను, వింటావా అమ్మా అని అడిగాను. నేను కథ వినను, కార్యము వినను, ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతా గాని రామదేవుని కథ మాత్రము విననన్నది. అలా వచ్చిన ఐశ్వర్యము అలాగే వెళ్ళిపోయినది. నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెడలి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణమైనాడు. వారు ఊరు చివరికి వెళ్ళేసరికి కాశీకి వెడలిన నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనము మూట కట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు. అక్కడ కోనేరు కనిపించినది. ఆ కోనేరులో కాళ్ళు కడుగుచుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయెను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి, అబ్బాయి, అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడిగాను. ఏమున్నది నాన్నగారు, యథాప్రకారంగా ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది అని జరిగినదంతా తండ్రికి చెప్పాను. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు? సరే, అలాగే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెడిలినాడు. నారాయణ భట్టు నారాయణమ్మను వెంట నిడుకుని వెళ్ళుచుండెను. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెండ్లి వద్దు, పేరెంటము అక్కరలేదని చెప్పాను. మరలా కొంత దూరము పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు. నారాయణ భట్టు అతడితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగాను. నాకు పెండ్లి వద్దు, పేరెంటము వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారు అనెను. మరలా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోస్తూ ఉండగా ఆ యువకుని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అనెను. పెండ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అనెను. మీ గురువుగారు ఎక్కడున్నారు అని అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పాను. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెడలి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరునిచ్చి పెండ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా? అంతటా గురువు బ్రహ్మచారి భస్తునిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చింతాకాంత బంగారం లేదు, గోపాదమంతా భూమి లేదు. మీకు ఇష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని పలికెను. అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోసి 70 యాగాలు నారాయణమ్మనిచ్చి పెండ్లి చేశాడు. వారక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరములు భూమి తారపోస్తాను, పుచ్చుకోవలసిందిగా చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకునిచున్నాము, కథ అయితే పుచ్చుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని 4 ఎకరాల భూమి వారికి దారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఆ 4 ఎకరముల భూమి అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడనే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్యదంపతులకు తారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా సరైన పుణ్యదంపతులు దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్యదంపతులున్నారు,
వారిని తీసుకుని వచ్చి దారపోయండని ఆజ్ఞాపించినారట. వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమున లేచి 16 మంది బోయీలను పల్లకిని పంపిరి. వారక్కడికి వెడలి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ దారపోస్తారట. మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపిరి, కావున రావాల్సిందన్నరి. మేము రామదేవుని కథ చెప్పుకుని చుంటిమి. మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అనగా బోయిలు కథ విన్న తర్వాత ఆ పుణ్యదంపతులను తీసుకుని వెడలి రాజుగారికి అప్పగించిరి. రాజు సంతోషముతో ఆ గృహము ధనము వారికి దారపోసి వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణమ్మ, నారాయణ భట్టు, ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ఆ ధనము 4 ఎకరముల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకుని చుండిరి. కొన్ని దినములు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్ని దినములు ఇలా ఉండను, కాబట్టి నేను వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను. నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెడలినట. నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకుని చుండిరి. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకుని కాపలా కూర్చుండినట. ఆ గొల్లవాడిని చూసి, గొల్లా, ఈ గ్రామంలోని విశేషాలు ఏమిటి అని అడిగాను. ఏమున్నది బాబు, నేను పుట్టుకతోనే అందుడను. మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకుని కూర్చుంటిని. నా అవస్థ ఇలా ఉంది బాబు అనేనట. నారాయణ భట్టు, ఒక కథ చెబుతాను, వినిదవా అని అడిగాను. అలాగే వింటాను, చెప్పమనెను. రామదేవుని కథ వ్రత విధానము చెప్పేసరికి గొల్లవానికి కొంచెము కళ్ళు కనిపించనట. ఓహో, కథలోనే ఇంత మహత్యము ఉంది, వ్రతము చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమనెను. అది రామదేవుని మహత్యము. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలను. ప్రసాదము 5 ఉండలు చేసి రామదేవునికి, ముత్తైదువులకు, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యాపిల్లలు తినవలెను అని వెడలిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను. ఆ రాజును చూసి, ఏమి రాజా విచారిస్తున్నారు అని అడిగాను. నాయన, నా భార్యాబిడ్డలు పరారైనారు, నా రాజ్యము పరాయి రాజులు తీసుకొనిరి, నా అవస్థ ఇలా ఉన్నది అని చెప్పాను. నేను కథ చెబుతాను, వింటావా అని అడిగాను. అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అనెను. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించెను. ఆ రాజుగారు వ్రతం చేసుకొనగా పరారైన భార్యాబిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషముతో నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసినది, మిమ్మల్ని పూజ చేసుకుంటాము. నేను ఏ దేవుడుని కాను, ఇది రామదేవుని కథ మహత్యము. మీరు 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చున్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముంది బాబు, చిన్నతనములోనే పెండ్లి అయింది. నా భర్త దేశాంతరం వెడిలినాడు. నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగను చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది బాబు అని చెప్పినది. అప్పుడు నేను ఒక కథ చెబుతాను, వింటావా నేను. అలాగే వింటాను బాబు, చెప్పమన్నది. నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరము వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు. ఆమె సంతోషించి నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము, చెప్పమని అడిగాను. ఇదంతా రామదేవుని కథా మహత్యము. 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయమని కథ విధానమంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామము వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా పూజ చేసుకుంటాను, కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగాను. మా ఇంట్లో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు, వెళ్ళిపోండి అన్నది. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను. తూర్పు దిశ ఈశాన్యమూలగా ఒక కోనేరున్నది, వెళ్ళమని చెప్పాను. అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెడలి స్నానము చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అరుగు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్యమూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి
అందు రామదేవుని పటము పెట్టి కథ చదువుకొనుచున్నాడట. అంతలో ఆమె ఇవతలికి వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలము దక్షిణ ప్రసాదం ఇచ్చాడట. ఆమె పుచ్చుకుని లోపలికి వెడలిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకుని అక్షతలు తల మీద వేసుకుని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనమైనది. అప్పుడు ఆయా వారమునకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను. ఆమె చూసి, ఇల్లు ఇదే, ఇలా రండి, ఇది మన ఇల్లు కాదు. నేను రానని పలుకగా, ఇది మనిల్లే, ఇలా ఎందుకైనదో చెబుతాను వినండి. ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇవ్వమని అడిగాడు. అప్పుడు నేను ఇల్లు ఇవ్వనని చెప్పి తిని, అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమనెను. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్యమూల కోనేరున్నదని చెప్పి తిని, అతడు కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి పొట్లు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి అందు రామదేవుడు పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదంగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యము పెట్టి కథ చెప్పుకొని చుండెను. నేను బయటికి వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదములు నాకు ఇచ్చినాడు. నేను లోనికి వెళ్ళిపోయి తిని అతడు కొన్ని అక్షతలు తల మీద వేసుకుని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనముగా మారినది. ఇదంతా ప్రసాద మహత్యమని పలికెను. ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా? నిర్భాగ్యురాలా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పింది. ఇప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరెను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఆ బ్రాహ్మణునికి కనిపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమండే మహానుభావ, మీరు మా ఇంటికి రావలసింది, మిమ్మల్ని పూజించుకుంటామా నేను. మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నానా నేను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది. మీరు ఏ దైవానివో చెప్పండి, మేము పూజించుకుంటామనెను. మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు, మీ తప్పేమీ లేదు, రావడం నాదే తప్పు అనెను. నేను ఏ దేవుడిని కాను, ఇదంతా రామదేవుని కథా మహత్యము. నీవు ఇంటికి వెడలి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పాను. రామదేవుణ్ణి తీసుకుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందోనని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యములతో అష్టసంపదలతో తొలతూగుచున్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రి అనక అరణ్యాలంటబడి వెళ్ళుచూ ఉండగా కొంత దూరము వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్చిల్లి ముఖము తిరిగి పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషముతో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి మా ఇంటిలో భోజనము చేద్దువు గాని రమ్మెనెను. నేను భోజనము మాత్రము చేయను, నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను. ఒక కోనేరు మాత్రము చూపించిన స్నానము చేసి వస్తాను అన్నాడట. తూర్పు దిశ ఈశాన్యమూల ఒక కోనేరున్నది, వెళ్ళమన్నాడట. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయాను. లోపలికి వచ్చేసరికి సీతమ్మవారు వెండి కంచాలు, వెండి పీటలు, పైడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకి రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి, మా ఇంటిలో భోజనము చేదురు గాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రము చేయను, రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అన్నాడట. నేను రామదేవుణ్ణి అని చెప్పాను. అయితే కావచ్చును మహానుభావ, నాకు దర్శనం కావాలని చెప్పగా అప్పుడు పులి చర్మముతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో పక్కన పార్వతీదేవితో త్రిశూలం త్రినేత్రముతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు
నారాయణ భట్టు వారిని స్తోత్రము చేసెను. నారాయణ భట్టు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షం కావాలేనని కోరెను. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వనమాలికతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధరుడై నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు ప్రత్యక్షం అవ్వాలి అని స్తోత్రము చేసేసరికి హనుమ, సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తా, కానీ భోజనమైన తర్వాత నాతో వస్తానని అభయహస్తమిస్తే భోజనం చేస్తాను అనెను. అప్పుడు ఆ సీతమ్మ తల్లి 4 కూరలు, ఆవకాయ పిండి వంటలతో పంచపక్ష పరమాన్నాలు వండి వెండి కంచాలు పైడిపీటలు వేసి వారి బంధుకోటి పరివార సహితముగా నారాయణ భట్టుకు సీతామహాతల్లి భోజనము వడ్డించెను. అందరూ భోజనములు చేసి లేచి కర్పూర తాంబూలము వేసుకున్న తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు, కావున మా ఇంటికి నాతో రావలసిందని కోరెను. అప్పుడు ముందు రామదేవుడు, వెనుక నారాయణ భట్టు బయలుదేరి వెళ్ళుచున్నారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత నారాయణ భట్టుకు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమీ ఇలాగును పడిపోయావు, నాతో నడవలేని వాడవు, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు కూడా తెలుసుకోలేరు. నీ మహత్యం తెలుసుకొనుటకు నేనెంత వాడను, నా తప్పులు క్షమించి నాతో రావలసినదని రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళినావో వారిళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళమనెను. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వచ్చిరి. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకొనుచున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించెను. మరి కొంత దూరము వచ్చేసరికి స్త్రీ ఇల్లు వచ్చెను. అచ్చట వచ్చేసరికి స్త్రీ ఆమె భర్త కూర్చుని కథ చెప్పుకొనుచున్నారు. వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారిని రక్షించాడట. మరి కొంత దూరం వచ్చేసరికి గొల్ల ఇల్లు వచ్చెను. ఆ రోజు ఆదివారము. నారాయణ భట్టు చెప్పిన మాదిరి పూజ చేసుకుని కథ చెప్పుకొనుచున్నారు. వారిని మెచ్చి ఐశ్వర్యములు, ఆయురారోగ్యములునిచ్చి సిరి సంపదలు నెడబాయకుండా వారిని కాపాడి రక్షించినారంట. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లెలి ఇల్లు వచ్చినది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొనుచు బంగారపు తూగుటుయాలలో ఊగుచున్నారు. వారిని మెచ్చి ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు కొడుకుకొనుటకు నీళ్ళిచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చి మర్యాద చేసినది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నన్ను ఇలా మర్యాద చేయనక్కర్లేదు, నేను రామదేవుని తీసుకుని వచ్చిచుంటిని. నీవు నీ భర్త మా ఇంటికి రావాలెను, మనమందరము పూజ చేసుకున్నామని చెప్పాను. అప్పుడు ఆమె సంతోషముతో అలాగే వస్తానెనెను. నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవునితో సహా వారందరూ బయలుదేరి వారి గ్రామం పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పరుగున పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండై నాగం భట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వచ్చుచున్నారు అని పరుగున వెడలి చెప్పిరి. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమార్తెని కౌగిలించుకుపోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను. మీరు మా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలముగా ఉంచి రామదేవుని పటము పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదనని చెప్పాను.
వారు సంతోషమున ఇంటికి వచ్చి 4 మూలలు దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి 4 మూలలో వెదకగా ఒక పుచ్చుపీట కనిపించింది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరిచాడు. నీవు రామదేవుని తీసుకురమ్మని కుమారునికి కబురు పంపెను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకుని ఆ గ్రామం 4 వీధుల్లో ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి రామదేవునితో, తండ్రి, మా ఇంట్లో మీరు కుడిపాదము పెట్టవలనని ప్రార్థించెను. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదము పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనముగా మారిపోయినది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో అనెను, అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ పుచ్చుపీటయే సింహాసనం అనుకుని దయించి తమరు కూర్చుండవలసినదని వినయముగా ప్రార్థించెను. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చుండేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనముగా మారిందట. అందు హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాది సపరివార్ సహితముగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంటిలో ఆసీనలై వెలిసినారట. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందామనేసరికి అంతలోనే ఎక్కడ నుండో ఓ బీద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటారా అని అడుగగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అనేను. నాగంభట్టు గారు పచ్చని పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుగా పోసి 70 యాగాల నారాయణ భట్టు పెళ్లి చేసెను. నారాయణ భట్టు పెళ్ళైన తరువాత నాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవుని వ్రతము చేసి 5 లక్ష్మీవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యము పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రక్షించినాడు. ఈ రోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యవంతులే సుఖముగా నుండిరి.